బండి అయితే అయిపోయింది. Guys, this is Teja. Welcome back to the channel. I hope you all are doing good. Even I am doing good. సో గైస్ ఈరోజు అయితే మేము శ్రీశైలం వెళ్తున్నాం అనమాట. సో ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం, అది పోస్ట్పోండ్ అయ్యి ఈరోజు పోతున్నాము. సో మన వాళ్ళు ఎవరు సహకరించలే, అందుకే ఈరోజు పోతున్నాము. వాన కూడా లేదని చెప్పి ఇక బయలుదేరుతున్నాం. సో ఇప్పటికే మస్తు లేట్ అయింది. పొద్దున 5 గంటలకు బయలుదేరాం అనుకుంటున్నాం. టైం వచ్చి 8:30 అవుతుంది. సో ఇప్పుడు బయలుదేరుతున్నాం అనమాట. సో జల్దీ అక్కడ పోయి డ్యామ్ దగ్గర కలుద్దాం. చలో. సో ఈరోజు 3 బండ్ల మీద 6 మంది అయితే వెళ్తున్నాము. సో ఇంకొక 3 వచ్చేది ఉంది, వాళ్ళని వెళ్ళి పికప్ చేసుకొని ఇప్పటి వరకు నా బండి ఆ 390 2 ట్రబుల్ ఇచ్చినాయి అనమాట. సో ఆ 2 స్టార్ట్ చేసుకొని కొంచెం పెట్రోల్ ఓపించుకొని అయితే ఇప్పుడు బయలుదేరినాం. సో చూద్దాం, మన వాళ్ళని పికప్ చేసుకుని మళ్ళీ కలుస్తాం. చలో. హాయ్ ఫ్రెండ్స్, ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుతానా. మావాడు మోడల్ గైస్ ఎట్లున్నాడో కామెంట్ చేయండి. మోడల్ సూపర్ మోడల్ హడల్. సో గైస్ మనం ఇప్పుడు అత్తాపూర్లో అయితే ఉన్నాం అనమాట. మన ముందు ఒక గణేశుడు అయితే ఓడుతుండు. గణేష్ అయితే మంచిగా ఉంది, చాలా హైట్ ఉంది. మరి ఇడికెళ్ళి తీసుకోవతురు. Eternity later. A few moments later.
సో గాయస్ ఇప్పుడు మన ఘాట్ రోడ్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిందన్నమాట. సో థ్రిల్లింగ్ అంటే థ్రిల్లింగ్ ఉంటుంది కానీ చూసి చూసి నడపాలి. కుర్చీలు అయితే వస్తుంటాయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వచ్చుకుంటాయి కోతులు అయితే. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? గైస్ చూడొచ్చు, మనం అయితే ఇప్పుడు డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసినాం అన్నమాట. వాటర్ అయితే గాల్లో ఎగురుతుంది. అంటే నేను శ్రీశైలం చాలా సార్లు వచ్చినా కానీ ఎప్పుడు వాటర్ ఇంత నిండుగా చూడలే. అక్కడ వరకు కూడా నేను వచ్చిన రోజులు ఉన్నాయి. మన అక్కడ ఇల్లులు కనిపిస్తున్నాయి, అక్కడి నుంచి మధ్యలో వరకు కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. నా బండి తీసుకుని లోపలికి కూడా వెళ్ళిన లాస్ట్ టైం శ్రీశైలంకి వచ్చినప్పుడు. సో ఇప్పుడు చూడండి వాటర్ ఎంత నిండుగా ఉందో. ఒక వేరే వైబ్గా అనిపిస్తుంది దీని లోపల. ఎందుకంటే నేను శ్రీశైలం చాలాసార్లు వచ్చినా కానీ నాకు ఎప్పుడు నిండుగా కానీ ఇట్లా గేట్స్ ఓపెన్ చేసినప్పుడు నేను ఎప్పుడు రాలే. సో ఇది నా లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఎవరెవరు చూడలేదో ఒకసారి వచ్చి విజిట్ చేయండి, ఆ వైబే వేరే ఉంది. సో విజిట్ చేసిన వాళ్ళు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు కూడా ఎవరెవరు వచ్చి చూసిరో. కుదిరితే ఇక్కడ కిందికి కూడా పోవచ్చు, ఆ కిందికి వెళ్దాం. ఒకవేళ పంపిస్తే కిందికి పోదాం, లేదంటే అటు నుంచి అక్కడ బ్రిడ్జ్ ఎక్కేసి ఆ గుట్టెక్కి గుడికి పోయి దర్శనం పోదాం. సో చూద్దాం. అక్కడ చూడండి ఎంత పబ్లిక్ ఆగిర్రు ఆడ, మీకు కనిపిస్తుర్రో లేదో కానీ ఫుల్ పబ్లిక్ ఆగిర్రు అనమాట. ఈ పైన మొత్తం పబ్లిక్ ఆగిర్రు. ఇక్కడ చూడొచ్చు అన్న వాళ్ళు అయితే చేపలు పడుతున్నారు అనమాట. దొరికినాయి ఆ చేపలు లేవా? సో గైస్ చేపలు అయితే దొరకలేవంట. ఆనా ఇంకేం దొరకలే. తాడు కట్టుకుంటారా? ఇక తాడు కట్టుకున్న తర్వాత తెప్పలకి దిగుతారు. లేదు కొట్టుకుంటూ పోతుంది, ఆగలేదు కదా. షార్ప్ ఉంది చూసిన ఒక్కతే పెట్టి గుచ్చుతారు రిప్ ముందని.
దాన్ని చూస్తుంటే బ్రిడ్జ్ ఊతున్నట్టు అనిపిస్తుంది. గాయస్ అన్న వాళ్ళు ఇంకో తెప్ప ఇక్కడ ఇంకొక తెప్ప అనమాట ఇది. ఇంకొక తెప్ప వాళ్ళు కూడా చేపలు పడుతున్నారు. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాది. years later. సో గాయస్ ఇప్పుడే మనం దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. ఇప్పుడే ఒక చిన్నగా ఇట్లా ప్రసాదం తీసుకొని పోతున్నాం.